ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన బిగ్ అప్డేట్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఆయన జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. మిథున్ రెడ్డికి జైలు వద్ద స్వాగతం పలికారు వైసీపీ శ్రేణులు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతిని ఇస్తూ శనివారం నాడు ఉత్తర్వులు ఇచ్చింది ఏసీబీ కోర్టు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, అసలు ఇప్పుడు దీనికి సంబంధించిన మిథున్ రెడ్డికి ఇప్పుడు బెయిల్ లభించినట్టు సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? కౌసల్య, ఏపీ లిక్కర్ స్కామ్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు ఈరోజు ఉదయం బెయిల్ లభించింది. అయితే బెయిల్ లభించిన తర్వాత ఆయన ఇందాక విడుదలయ్యారు. అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు బయట వైసీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన లిక్కర్ కేసులో A4 నిందితుడిగా ఉన్నారు. అయితే ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ కోరారు. అయితే ఈరోజు ఉదయం ఏసీబీ కోర్టు ఆయనకు 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన విడుదలయ్యారు. ఆయన రాజమండ్రి నుంచి రోడ్డు మార్గాన ఆయన తిరుపతి చేరుకుంటారని ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. కౌసల్య, అయితే ఏసీబీ కోర్టు ఆయనకి ఎలాంటి టర్మ్స్ మీద బెయిల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది? ఆయనకు 50,000 పూచికత్తు, 2 సొంత జామీందారులు, తర్వాత అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలని చెప్పి గౌరవ న్యాయమూర్తి గారు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ కేసులో ప్రధానంగా A1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి సన్నిహితుడు దిలీప్ పైలాకు బెయిల్ రావడంతో A30 నుంచి A40 వరకు కూడా బెయిల్ నిందితులుగా ఉన్న వారికి బెయిల్ ఆశలు వచ్చాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్తో పాటు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఈ నెల 8వ తేదీన తీర్పు రానున్నది. అయితే ఈ కేసులో మిగిలిన ప్రధాన నిందితులందరూ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్తో పాటు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు A31, A32, A33 ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ బెయిల్ పిటిషన్లు కూడా నేడో రేపో తీర్పు వెలువడనున్నాయి. కౌసల్య, అయితే ఈ బెయిల్ ఇప్పుడు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ఎప్పటి వరకు వర్తించే అవకాశం కనిపిస్తుంది? ఈ నెల 11 సాయంత్రం 5 గంటల వరకు, 5 గంటలకు ఆయన జైలు వద్ద మళ్ళీ సరెండర్ కావాలి. సంబంధిత అధికారుల వద్ద ఆయన సరెండర్ అయితే ఆయన్ను మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తారు. అయితే ఆయన 8వ తేదీ ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన తీర్పు ఉంది. ఈ తీర్పు నేపథ్యంలో ఒకవేళ ఆయనకు బెయిల్ కానీ మంజూరు అయితే ఆయన తిరిగి మళ్ళీ సరెండర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడదు. అయితే ఈ కేసులో ప్రధానంగా ఉండే ముద్దాయిలందరూ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రధానంగా ఇద్దరికి ఇప్పటికే బెయిల్ లభించింది. వాసుదేవరెడ్డి, ఈ ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డికి ముందస్తు బెయిల్ లభించింది. తర్వాత A30 పైలా దిలీప్కు బెయిల్ మంజూరైంది. అయితే ఈ మద్యం కేసులో ఇప్పుడు ప్రస్తుతానికి మధ్యంతర బెయిల్ కేవలం మిథున్ రెడ్డికి మాత్రమే లభించింది. మిగిలిన బెయిల్ పిటిషన్లు నేడు రేపు తీర్పులు వెలువరించనున్నాయి. కౌసల్య, అయితే మిథున్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉందంటారు? కౌసల్య, A1 నుంచి A7 వరకు బెయిల్ వచ్చే అవకాశాలు దాదాపు తక్కువ ఉంటాయి. A30కి బెయిల్ వచ్చింది కాబట్టి A30 నుంచి A40 లోపు ఉన్న నిందితులకు బెయిల్ వచ్చే అవకాశాలు మెరుగుపడ్డాయని అటు న్యాయ నిపుణులు చెప్తున్నారు. A1 రాజ్ కేసిరెడ్డికి అయితే ఇంతవరకు నా పైన ఎలాంటి కేసులు లేవు, నా పైన ఇంతవరకు ఒక్క FIR కూడా లేదు, కేవలం మద్యం కేసులో మాత్రమే నన్ను నిందితునిగా చేర్చారు, నన్ను బలవంతంగా చేర్చారు, నా సొమ్ము కాకపోయినా 11 కోట్లు నా డబ్బులు అని చెప్పి ఏసీబీ కోర్టులో సిట్ ఆరోపించింది. అందుకు సంబంధించిన నోట్ల వివరాలు కూడా నమోదు చేయమని నేను కోరాను. అయితే ఈ కేసులో ప్రధానంగా నా పాత్ర లేకపోయినా నన్ను అన్యాయంగా అక్రమంగా ఇరికిచ్చారు రాజ్ కేసిరెడ్డి తన ఆవేదన జడ్జి ముందు వ్యక్తం చేశారు. అయితే ఈ కేసులో ప్రధానంగా ఉన్న A1 నుంచి A7 వరకు ఇప్పటి వరకు ఎవరికి బెయిల్ లభించలేదు. అయితే ఈ లిక్కర్ కేసులో 12 మందిని అరెస్ట్ చేయకముందు ఈ కేసులో ప్రధానంగా ఉన్న ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డికి ముందస్తు బెయిల్ లభించింది. కౌసల్య, అయితే మిథున్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏమై ఉండొచ్చు? కౌసల్య, ఒకటి ఇక్కడ ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ లభించింది. ఆయనకు రెగ్యులర్ బెయిల్ లభిస్తుందా లేదా అనేది ఇప్పటికైతే మనకు సమాచారం లేదు, మనం చెప్పలేని పరిస్థితి. న్యాయస్థానంలో ఉంది కాబట్టి న్యాయ నిపుణుల ద్వారా తెలియాల్సిన విషయాలు ఇవి. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రస్తుతానికైతే ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ కోరడం, ఆ బెయిల్ యాక్సెప్ట్ చేయడంతో ఆయన ఈ రోజు విడుదలయ్యారు. ఈ రోజు నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆయన బెయిల్ పైన బయట ఉంటారు. 5 గంటలకు
సంబంధిత అధికారుల వద్ద ఆయన సరెండర్ కావాల్సిన అవసరం ఏర్పడింది కౌసల్య. ఒకవేళ ఆయనకి రెగ్యులర్ బెయిల్ కనుక వస్తే అప్పుడు సరెండర్ అవ్వాల్సిన అయితే అవసరం లేదు, దాదాపు అవకాశం ఉండదు కౌసల్య. ఎందుకంటే అప్పుడు ఇద్దరు కోర్టు ఇచ్చే షరతుల ప్రకారం ముందుకెళ్లాల్సి వస్తుంది. అందుకు సంబంధించిన పూచికత్తులు కానీ అందుకు సంబంధించిన పాస్పోర్ట్ కానీ ఆయన కోర్టులో సరెండర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ రెగ్యులర్ బెయిల్ కానీ వస్తే ఆయన ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు సరెండర్ కావాల్సిన అవసరం ఉండకపోవచ్చు కౌసల్య. ఇది న్యాయ నిపుణులకు న్యాయ సంబంధించింది కాబట్టి ఇప్పటికిప్పుడు మనం ఏం చెప్పలేని విషయము. ఫర్దర్గా కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది మనం 8వ తేదీ ఇచ్చే తీర్పులో వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి కౌసల్య. అయితే ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఫర్దర్గా ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటికైతే కీలకంగా ఈ కేసులో ఉన్నవారు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. దాదాపు కీలకమైన నిందితులందరూ 90 రోజుల తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అవన్నీ 90 రోజులు దాటిన తర్వాత ఏ ముద్దాయి అయినా బెయిల్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ బెయిల్కి అప్లై చేయకుండా డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేసుకునే అవకాశాలు ఏర్పడతాయి. అయితే ఈ కేసులో ఉన్న కీలక నిందితులందరూ మధ్యంతర బెయిల్ పిటిషన్తో పాటు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకు ఆరోగ్యం బాగలేదు, నేను కేరళకి వెళ్ళి శస్త్రచికిత్స చేయించుకోవాలి, నాకు బెయిల్ మంజూరు చేయండి అని ఆయన కోరారు. ఆయన బెయిల్ పిటిషన్ కూడా నేడో రేపు తీర్పు వచ్చే అవకాశం ఉంది కౌసల్య. సో ఆయనకి బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉందా కౌసల్య? ఈ కేసులో ప్రధానంగా A30కి బెయిల్ వచ్చిన తర్వాత A30 నుంచి A40 వరకు ఉన్న నిందితులందరిలోనూ బెయిల్ ఆశలు వచ్చాయి. బెయిల్ లభిస్తుందని న్యాయ నిపుణుల ద్వారా వాళ్ళు అంచనాలు వేస్తున్నారు. అయితే మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ వస్తుందని, మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశాలు మొగ్గున్నాయని మనం యూటీవీ ఇంతకుముందే ప్రసారం కూడా చేసింది. అయితే మనం ఊహించిన విధంగానే మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ లభించింది. ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు. ఆయనకి ఈ నెల 11 సాయంత్రం 5 గంటల వరకు ఆయనకు రిలాక్సేషన్ లభించింది కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఎస్, మనం చూస్తున్నాం ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. అయితే ఆయనకు విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. మిథున్ రెడ్డికి జైలు వద్ద స్వాగతం పలికారు వైసీపీ శ్రేణులు. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసేందుకు అనుమతిని ఇస్తూ శనివారం నాడు ఉత్తర్వులు ఇచ్చింది ఏసీబీ కోర్టు. అయితే బెయిల్ కోసం 50,000 పూచికతో పాటు 2 షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. అయితే తిరిగి ఈ నెల 11వ తేదీన సరెండర్ కావాలని కూడా సూచించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని ఏసీబీ A4గా చేర్చింది. అయితే ఈ నేపథ్యంలో జూలై 19వ తేదీన ఆయన్ను విజయవాడలోని కార్యాలయంలో దాదాపు 7 గంటల పాటు సిట్ అధికారులు విచారణ జరిపారు. అనంతరం అదే రోజు రాత్రి ఆయన్ను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అప్పటి నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆయనకు బెయిల్ దొరకలేదు. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఏసీబీ కోర్టును ఆశ్రయించారు ఆయన. ఈ క్రమంలో ఆయనకు మధ్యంతర బెయిల్ దొరకడం మనం గమనించవచ్చు. అలా